అన్న అందరికీ నమస్కారం. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసాం. నిజంగా సినిమా వర్త్ మైండ్ బ్లోయింగ్ వర్మ ఆ రేంజ్లో ఉందండి. నిజంగా క్లైమాక్స్ ఇంటర్వ్యూలు స్టార్టింగ్ సినిమా చూసుకుంటే ఒక RRR, ఒక KGF, మొన్న వచ్చిన సలార్ ఏ మంచి క్లైమాక్స్ అయితే ఆ రేంజ్లో కొట్టుకుంటూ పోయాడు. నిజంగా ఎలివేషన్స్ అయితే విజయ్ గారు అయితే మామూలుగా ఇవ్వలేదు. ఎక్స్ట్రాడినరీ. అసలు ధనుష్ గారు ఇలాంటి సినిమాలు కూడా చేస్తారా అనేదానికి ఈ కెప్టెన్ మిల్లర్ ఒక నిదర్శనం. మన మాస్టర్ సినిమా, మన సార్ సినిమా చూసాం ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాడో ఈ కెప్టెన్ మిల్లర్ అంత హార్డ్గా కనపడ్డాడు. అది సాఫ్ట్వేర్ అయితే ఇది హార్డ్వేర్ అన్న లెక్కలో పోయిందబ్బా. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించరు. మరో జైలర్ చూసాం కదా లాస్ట్లో ఎలా ఉంటుందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో. చాలా అద్భుతం అనిపించింది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా చూడాల్సిన సినిమా కెప్టెన్ మిల్లర్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఎలివేషన్స్ ఆ రేంజ్లో కనపడే సినిమా. ప్రతి ఒక్కరు ఫస్ట్ చూసినప్పుడు ఏంద్రా సినిమా ఎలా ఉందో ఎక్కడ పోతుంది అనుకుంటే లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్, అమోఘమైన ట్విస్ట్. అసలు ఇలాంటి ట్విస్ట్లు అయితే మనం చూడలేదు. చాలా ఘోరమైన ట్విస్ట్ ఉంది సినిమాకి. అదే ప్లస్. ఇక మన ధనుష్ గారు అయితే మనకు చెప్పలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదైనా. కానీ మొట్టమొదటిసారి ఆ గడ్డం, ఆ ఎయిరు, ఆ ఇంతవరకు ఏంటంటే చూడడానికి చాలా సాఫ్ట్ కనపడ్డాడు. కొంచెం ఒళ్ళు ఉన్నది కాబట్టి ఇందులో చూడడం చాలా ఖచ్చితంగా హీరో అంటే ఈ రేంజ్లో ఉంటుంది. అంటే ఒకటే చెప్తున్నా, ఏం లేదు. ఒక సలార్, ఒక KGF, ఒక RRR ఈ మూడు కూడా పక్కన ఓడబోతే కెప్టెన్ మిల్లర్ ఆ రేంజ్లో సినిమా. ఇంకా సినిమాకి నిజంగా చెప్పాలంటే రేటింగ్ 3.5 ఇచ్చినా తక్కువే. సినిమాకి బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఎక్స్ట్రాడినరీ మూవీ. రిపబ్లిక్ డే రోజున రాబోతున్న సినిమా కాబట్టి, వచ్చిన సినిమా కాబట్టి చాలా బాగుంది. ఇంకా వన్ మ్యాన్ షో నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. కెప్టెన్ మిల్లర్ సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. కెప్టెన్ మిల్లర్ సినిమా మామూలుగా లేదండి. నిజంగా సార్ సినిమా తర్వాత ఒక సాఫ్ట్ లుక్లో చూసిన ధనుష్ గారిని ఈ సినిమాలో ఆ బియర్డ్, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ ఎలివేషన్స్ అసలు మామూలుగా లేదు. మెయిన్ కథ ఇంపార్టెంట్ అండి. అసలు మనకి అలాంటి స్టోరీ ఇప్పుడు అన్ని చాలా తమిళ ఫ్లేవర్ చాలా సినిమాలు వచ్చినాయి, కానీ ఇది ఒక గుడి గురించి. ఆ గుడిలో ఏం దాచారు, అసలు ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది, ఇంటర్వెల్లో దొరికిందా, క్లైమాక్స్లో దొరికిందా, మధ్యలో దొరికిందా అనేది పిచ్చి పట్టించేస్తున్నారండి బాబు. అసలు స్టోరీ డిఫరెన్స్ ఏంటండి బాబు. చాలా బాగా డిజైన్ చేశారు. ధనుష్ గారు లుక్ అయితే మాత్రం నిజంగా రజనీకాంత్ గారు గర్వపడేలాగా ఉందండి. అంత బాగుంది నిజంగా. అసలు గడ్డం పెంచడం గొప్ప కాదండి, ఆ గడ్డం పెంచాక క్యారెక్టరేషన్ ఇవ్వడం గొప్ప. అంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. ఒకటే చెప్తున్నానండి, గూస్ బంప్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, కానీ రోమాలు అయితే మాత్రం నెక్కబడుచుకున్నాయండి. ఈ రిపబ్లిక్ డేకి ఆల్రెడీ హిట్, రేపొద్దునే డబుల్ హిట్ అనమాట. అసలు బాబా అసలు ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఆయన క్యారెక్టర్ దాచేస్తా నేను చెప్పను, మీరు అడిగినా నేను చెప్పను. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ హైలైట్. అది కొన్ని క్యారెక్టర్లు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, అవన్నీ చెప్పేస్తే ఏమవుతుందంటే కావాలని చెప్పేమేమో అని అనుకుంటారు, కానీ థియేటర్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ధనుష్ ఓవరాల్ గా సినిమా అయితే మామూలుగా కాలేజీ స్టూడెంట్లకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ధనుష్ గారికి. ఇప్పుడు ప్రతి ముసలు రేపో మాపో చచ్చిపోయాడు కూడా ఫ్యాన్ అయిపోతాడు ఈ సినిమా చూసాక. ఇంకా అంతకన్నా మాట్లాడండి. ఓకే బాయ్. కెప్టెన్ మిల్లర్ సినిమా నిజంగా ధనుష్ చేసాడా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ సార్కు అంతకుముందు మాసు అంటే VIP ఎన్ని సినిమాలు ఉన్నాయి. అసలు అంత న్యాచురల్గా చేసి ఇందులో ఇంత ఎలా చేశాడా అనేది చూస్తేనే గూస్ బంప్స్. అబ్బా నిజంగా రజనీకాంత్ గారు అల్లుడా మజాక అన్నట్టుందండి నిజంగాను. ఇంకా లుక్ గురించి అసలు ఆయన గురించి చెప్పుకోగలదు. ఆయన ఏం చేసినా కొత్తదనంలోనే ఉంటుందండి. ఏం చేసినా వెరైటీయే. ఏ సినిమా చేసిన స్టోరీ వెరైటీగా ఉంటుంది. BGM సరికొత్తగా అంటే ఒక కొత్త, ఇంకా అంతా మొత్తం మిలిటరీ కాల్చుకుంటాం, అది ఇది గూస్ బంప్స్ అండి. ఏ చూసినా సరే ప్రతి ఒక్క సీను నిమిషం సెకండ్ మారిపోతూ ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ అండి నిజంగా. రిపబ్లిక్ డే ఇలాంటివి చూస్తే సంవత్సరం అంతా కూడా మన రిపబ్లిక్ డే జరుపుకున్నట్టే అనమాట. ఫస్ట్ హిట్ కొట్టారంటారు కదా, కొట్టేశారు. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుందండి. ఆల్రెడీ బాగా యూట్యూబ్లో బాగా మంచి రన్నింగ్లో ఉంది సినిమా కూడా. సూపర్ డూపర్ హిట్. నేను చెప్తున్నాను, మీరు కూడా చూడండి. సూపర్ అండి ధనుష్ గారు. హ్యాట్స్ ఆఫ్. రజనీకాంత్ అల్లుడా మజాకా. సూపర్ అండి, చాలా సూపర్. అసలు సార్ సినిమాలో చూసినప్పటికీ ఈ సినిమాకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అసలు వారు వీరేనా అన్నట్లుగా ఉంది. ధనుష్ సార్ సూపర్. అసలు చాలా సూపర్. సూపర్ హిట్, మామూలు హిట్ కాదు, సూపర్ హిట్. అసలు రైట్ టైంలో తీసారు, రిలీజ్ చేశారని. అఫ్ కోర్స్ చెప్పొచ్చు, చాలా గట్టిగా చెప్పొచ్చు. సూపర్ అండి,
చాలా గట్టిగా ఉంది. యా ఆయన చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేసిన. క్యాప్టెన్ మిల్లర్ సినిమా అంటే మామూలుగా లేదు భయ్యా, దుమ్ము దులుపుతుంది. మామూలుగా ఏం లుక్ అన్న ఆ లుక్ నిజంగా ధనుష్ అన్న యాక్టింగ్ అయితే ఏరే లెవెల్ అన్న. అసలు ఆ యాక్టింగ్ ఏంది, ఆ రగడ లుక్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, అబ్బో చెప్పుకునే పోతే సినిమా గురించి మామూలుగా లేదు భయ్యా. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. నిజంగా ధనుష్ అన్న ఎప్పుడైతే ఇంతలా చూడలేదు, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ హీరో కాదు కదా భయ్యా, ఇంకో లెవెల్ హీరో. చాలా బాగుంది అసలు ఆ కాంబినేషన్, హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్, ప్రతి సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఒక్కొక్కటి కాదు భయ్యా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ సినిమా భయ్యా. ధనుష్ గారిని సార్ సినిమాలో అంటే ఒక సైలెంట్ గా చూశారు. అవును, ఈ సినిమాలో అన్న నిజంగా చెప్తున్నా, ధనుష్ అన్న అయితే ఇంతవరకు కొత్త లుక్ అన్న, కొత్త వెరైటీగా ఉండు, చాలా బాగుంది. అసలు నేను ధనుష్ అన్న నుంచి అయితే కోరుకున్న దానికంటే ఎక్కువ ఉంది. ఆ మాస్ లుక్ కానీ అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్న, చాలా బాగుంది. నేను ఒకటే చెప్తున్నా, అన్నయ్య యాక్టింగ్ తో పాటు ఆ లుక్ ఉంది చూసిన ఉన్న మాస్ లుక్, మాస్ క్లాస్ ఆడియన్స్ పండగ నిజంగా చెప్తున్నా. ఒకసారి సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా నన్ను సినిమా అయితే అన్న. ఒక్కరి యాక్టింగ్ గురించి కదా, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వైజ్ గా కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. 2024 లో ధనుష్ గారికి ఇది ఫస్ట్ హిట్ అన్న. ఫస్ట్ హిట్ కాదు, ఇక స్టార్ట్ అయింది చూడాలి. 2024లో ధనుష్ అన్న స్టార్ట్ అయింది, ఇంకా ఆగదు అది. ఆ స్పీడ్ అనేది ఎక్కడ ఆగదు, మామూలుగా ఉండదు. ప్రతి సినిమా హిట్, సార్ సినిమా హిట్ అయింది కదా, దాని తర్వాత వచ్చిన సినిమా అంతకు లెవెల్ ఉంది. ఇప్పుడు వచ్చే సినిమా ప్రతి సినిమా హిట్ కొడుతుంది, అది మాత్రం నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఏమి యాక్టింగ్ అన్న, అసలు ఆ యాక్టింగ్ చాలా బాగుంది నిజంగా. డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు కెమెరామెన్ ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది భయ్యా, మళ్ళీ చూడాలని ఉంది. కెప్టెన్ మిల్లర్ ఎలా ఉంది అన్న? కెప్టెన్ మిల్లర్ కాదన్న, అసలు డేవిడ్ మిల్లర్ ఎలా అయితే గ్రౌండ్ లో సిక్స్లు కొడతాడో, సినిమా ఇండస్ట్రీలో ధనుష్ అనేది సిక్సర్లు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు అన్న. అన్న ఏమన్నా సినిమా అన్న, అసలు ఇది అన్న. ధనుష్ ఫ్యాన్ గా నేను యాక్సెప్ట్ చేయాల్సింది ఇది అన్న. మారి టూలు కావన్నా, దానికి మించి ఉందన్న. అసలు ఆ మాస్ లుక్ ఏంటన్నా, ఎవరెవరో కమర్షియల్ సినిమాలు తీసి మాస్ అంటున్నారా అన్న, కానీ ఇది అన్న ఊరా మాస్ అంటే ఇది. ధనుష్ అన్న టైం స్టార్ట్ అయింది. ధనుష్ అన్న ఇంకెవ్వడు ఆపలేడు అన్న. ఒకటే చెప్తున్నా, కోలీవుడ్, శాండిల్వుడ్, టాలీవుడ్ కాదన్నా అన్న, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది. గడ్డం పెంచిన వాడు ప్రతి ఒక్కడు మా సినిమాలు తీస్తే సరిపోదన్నా, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలన్నా. అసలు ఏమన్నా యాక్టింగ్, అసలు ఫిదా అయిపోయినా సినిమాకి మాత్రం. అండ్ మన శివరాజ్ కుమార్ గారు అన్న, మనం పంజాగడితే మనం మొన్న చూసినాం మనం జైలర్లో, కానీ దీంట్లో ధనుష్ గారితో చేసిన సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. వాళ్ళిద్దరు డాన్స్ కానీ సాంగ్స్ కానీ బీజిఎం ఎవరు కొట్టిడనా, కుక్కని కొట్టిడన్నా. బీజిఎం మాత్రం వామ్మో, అనిరుద్ధే అనుకుంటే ఈయన మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. కుక్కని కొట్టినట్టు కొడుతున్నా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అన్న చెప్తున్నా అన్న, ఇదిగో సార్ లో మనం ఏం చూసినాం, అమాయకంగా మాస్టారు అనుకుంటా చూసినాం కదా, దీంట్లో మాత్రం మాస్టర్లను తలదన్నే ఒక రేంజ్ లో ఉన్నాడన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఒకటే చెప్తున్నా అన్న, అంటే ఏవేవో బ్యాక్ డ్రాప్లు తీస్తున్నాం అది ఇదని ఎన్నో కోట్లు ఖర్చు పెడతారన్న, కానీ మంచి కంటెంట్ ఉంటుంది. కానీ మంచి కంటెంట్ తోటి మంచి బిగ్ అంటే పెద్ద హీరోలు ఉంటే పెద్ద సినిమాలు అవ్వవన్న. ఇలాంటి కంటెంట్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి, బ్లాక్ బస్టర్ అవుతాయి. 2024లో నేను చూసిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ధనుష్ అన్న. టైం స్టార్ట్ అయింది అన్న. రిపబ్లిక్ డే, సంక్రాంతి, ఇవి సంక్రాంతి సెలవులు అవి ఇవి కాదన్న, ప్రతి ఒక్క దేశ పౌరుడు చూడాల్సిన సినిమా అన్న. అసలు కెప్టెన్ మిల్లర్, కెప్టెన్ అంతే. ఆయన కెప్టెన్ మిల్లర్ ఎలా ఉంది అన్న? కెప్టెన్ మిల్లర్ అసలు ఎవరైనా సినిమా అంటారు అన్న, ఇది ఒక నిజమైన స్టోరీ అని, ఇది మన స్టోరీ, మన అందరికి నచ్చే స్టోరీ అన్న. నిజంగా ధనుష్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆ మొత్తం లుక్స్ కూడా డిఫరెంట్ లుక్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మీసంతో ఉంటాయి, ఇంకోటి గడ్డంతో ఉంటాయి. ఆ లుక్స్ కి ఫిదా అయిపోవాల్సిందన్న, అంత బాగా ఉన్నాయి లుక్స్. అంటే కెప్టెన్ గా ఎలా అయితే ఉండాలో, మన ఇండియా క్రికెట్ టీమ్ కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, MS ధోని వీళ్ళందరూ కెప్టెన్ గా ఉండి ఎలా అయితే మన ఇండియా కంట్రీని అయితే ఎంత గొప్పగా చేశారు క్రికెట్ లో, అలానే కెప్టెన్ మిల్లర్ అనే ధనుష్ అన్న కూడా సినిమాని మొత్తం నిజంగా తన టాలెంట్ తో, తన ఫైటింగ్స్ తో, తన యాక్షన్స్ తో, తన డాన్స్ తో వేరే లెవెల్ చేసినన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ బీజిఎంలు కానీ అమ్మ ఒక్కొక్క కాదన్న, ప్రతి సీన్ మొత్తం గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. నాకు అంత బాగా నచ్చిందన్న. శివరాజ్ కుమార్ ఏం చెప్పచ్చు అన్న శివరాజ్ కుమార్ సార్ గురించి. నిజంగా అన్నంటే అన్ననే, శివన్ అంటే శివన్ అనే యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిరు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మొత్తం అసలు చెప్తున్నా కదా, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, కాలీవుడ్ ఏ వుడ్లు పనికిరావన్న. నిజంగా ఇండియా సినిమా అన్న ఇది, మనందరి సినిమా ఇది. లాంగ్వేజ్ చూడకండి, ధనుష్ సార్ యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసారు. మీరు అందరు సార్ మాస్టారు సాంగ్ ఇవంతా చూసుంటారు. ఆ సినిమా అంతా ఎలా అయితే హిట్ అయ్యిందో
అంటే నార్మల్గా క్లాస్ ఫ్యామిలీకి అయితే ఎలా అయితే అట్రాక్ట్ చేసిందో ఈ సినిమా మాస్ క్లాస్ ఓల్డ్ న్యూ అందరినీ ఆల్ కేటగిరీస్ని మొత్తం ఇంక్లూడ్ చేసిన సినిమా, దేశభక్తి సినిమా. ప్రతి ఒక్క నా కొడుకు అరే నాకు దేశభక్తి ఉందిరా అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ముందు క్యాప్టెన్ మిల్లర్ సినిమా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా. అన్న రిపబ్లిక్ డే కిట్ కాదు, పక్కా రిపబ్లిక్ డేకి వచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే క్యాప్టెన్ మిల్లర్ అని చెప్తా. ఎందుకంటే ఈ సినిమాలు అంత మంచిగా ఉన్నాయన్న. లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికను, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది సినిమాలో ఏముందో. థ్యాంక్ యూ.